ఈ ప్రపంచంలో 95% మందికి ఒక రోగం ఉంది. ఆ రోగానికి మందు లేదు. క్యాన్సర్కి కీమోథెరపీ ఉంది, కోవిడ్కి వ్యాక్సినేషన్ ఉంది. కానీ ఈ పర్టికులర్ రోగానికి ఎటువంటి వైద్యము లేదు. అసలు ఈ రోగం ఉందని చెప్పేసి 90%లో 90% మందికి తెలియని కూడా తెలియదు. అసలు సమస్య ఏంటంటే జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళిక కూడా రచించుకుని ఆ లక్ష్యాన్ని సాధిస్తే కలిగేటువంటి ప్రయోజనాల గురించి తెలుసు కూడా ఒకవేళ ఆ లక్ష్యాన్ని సాధించలేకపోతే ఆ నలుగురు ఏమంటారో, ఒకవేళ అందులో ఫెయిల్ అయితే ఆ నలుగురు ఏమనేస్తారో అని ఆ లక్ష్యాన్నే మార్చుకుని ఆ నిర్ణయాన్నే వాపస్ తీసుకొని వేరే ఆలోచనలు తెచ్చుకుంటారు చూడండి, అదే అసలు సమస్య. మిత్రమా, నువ్వు ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యానికి నీ దగ్గర సరైన ప్రణాళిక ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని నువ్వు సాధించగలను అన్నటువంటి నమ్మకం నీలో ఉన్నప్పుడు ఆ నలుగురు గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలి? ఒకవేళ మిత్రమా నువ్వు ఆ నలుగురు గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఈ ప్రపంచంలో ఎవరిని నువ్వు సాటిస్ఫై చేయలేవు. ఆఖరికి నిన్ను నువ్వు మోసం చేసుకుంటూనే ఉంటావు. మిత్రమా, నీకు ఒక స్టోరీ చెప్తా. ఒకరోజు ఒక స్టేషన్ మాస్టర్ రైల్వే స్టేషన్లో కూర్చొని ఆలోచించుకుంటున్నాడు. నాకు క్రికెట్ అంటే ప్రాణం, నేను క్రికెట్లో అత్యున్నత శిఖరానికి వెళ్ళగలుగుతాను, దానికి నేను ఇప్పుడు ఈ స్టేషన్ మాస్టర్ ఉద్యోగానికి రాజీనామా చేయాలి అని ఆ రోజు నిర్ణయించుకుని రాజీనామా చేసి క్రికెట్లోకి అడుగుపెట్టి క్రికెట్లో ఎనలేని శిఖరాలకి అధిరోహించి భారతదేశం గర్వించదగ్గ కెప్టెన్స్లో ఒకటిగా చిరస్థాయిగా నిలిచి భారతదేశానికి 2వ వరల్డ్ కప్ తీసుకురావడానికి కావాల్సినటువంటి విన్నింగ్ 6ని కొట్టిన మహేంద్ర సింగ్ ధోని ఆ రోజు స్టేషన్లో కూర్చొని ఆ నలుగురు ఏమనుకుంటారో నేను ఇప్పుడు ఈ ఉద్యోగం మానేస్తే, ఆ నలుగురు నన్ను ఏమంటారో నేను క్రికెట్లో ఫెయిల్ అవుతానని ఆలోచించుంటే భారతదేశం గర్వించదగ్గ ఒక గొప్ప క్రీడాకారుని కోల్పోయి ఉండేది. 3 పిల్లలకి తల్లైనటువంటి ఒక వ్యక్తి తాను బాక్సింగ్లో ఎక్కడ లేని శిఖరాలని చూడాలనుకుంది, అన్ని గోల్డ్ మెడల్స్ని సాధించాలనుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత తను బాక్సింగ్ రింగ్లోకి వెళ్ళింది. ప్రతి బాక్సింగ్ ఛాంపియన్షిప్ని ఆల్మోస్ట్ విన్ అయింది. ఆవిడే మేరీకోమ్ ఆ నిర్ణయం తీసుకునే ముందు అయ్యో నాకు పెళ్ళై పిల్లలు ఉన్నారే, ఇప్పుడు నేను వెళ్ళి బాక్సింగ్ చేస్తే ఆ నలుగురు ఏమంటారో అన్నటువంటి ఆలోచన వచ్చుంటే తను ఈరోజు అంత గొప్ప క్రీడాకారిణిగా ఉండుండేది కాదు. తినడానికి తిండి లేదు, 12th క్లాస్లో ఫెయిల్ అయ్యాడు. అయినా సరే నేను ఖచ్చితంగా ఉన్నత లక్ష్యాన్ని సాధించాలి అని చెప్పేసి ఐపీఎస్ లక్ష్యంగా పెట్టుకుని ఐపీఎస్ అయ్యి మనోజ్ కుమార్ శర్మ అనే వ్యక్తి ఈరోజు ఐపీఎస్గా ఇండియాకి సర్వీస్ చేస్తున్నారంటే అతను ఆ రోజు నేను తినడానికి కూడా తిండి లేదే, నేను ఎడ్యుకేషన్లో ఫెయిల్ అయిపోయానే, ఒకవేళ నేను ఉన్నత లక్ష్యం పెట్టుకుంటే ఆ నలుగురు ఏమనుకుంటారో నా నలుగురు గురించి ఆలోచించుంటే ఈరోజు 12th ఫెయిల్ అనేటువంటి సక్సెస్ఫుల్ మూవీని మీరందరూ చూసుండేవారు కాదు. అది ఒక రియల్ లైఫ్ స్టోరీ. మిత్రమా, గుర్తుపెట్టుకో, ఆ నలుగురు ఏమనుకుంటారనేసి నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు మార్చుకోవద్దు. నీ లక్ష్యంలో క్లారిటీ ఉండాలి, ఆ లక్ష్యాన్ని ఛేదించగల సత్తా నీకు ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి సరైన ప్రణాళిక నీ దగ్గర ఉన్నప్పుడు ఆ నలుగురు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మిత్రమా, ఆ నలుగురు నీకు ఆలోచన చెప్తారు కానీ ఆ నలుగురు నీకు అన్నం పెట్టరు. నీ లక్ష్యాన్ని నువ్వు మాత్రమే ఛేదించగలవు, నీ ఆకలిని నువ్వు మాత్రమే తీర్చుకోగలవు. నువ్వు కేవలం ఆలోచించాల్సింది నీ గురించి, నిన్ను నమ్ముకున్న నీ కుటుంబాన్ని గురించి మాత్రమే. అప్పుడే నీ లక్ష్యాన్ని నువ్వు సెట్ చేసుకోగలవు, జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళగలుగుతావు. అంతే తప్ప నేను ఈ పని చేస్తే ఆ నలుగురు ఏమనుకుంటారో, నేను ఇలా చేస్తే ఆ నలుగురు ఏమంటారో అని ఆ నలుగురు చుట్టూ తిరుగుతున్నంతకాలం నీ జీవితంలో నువ్వు ముందుకెళ్ళలేవు. ఒకవేళ నువ్వు ఆ నలుగురు మాట వినాలనుకుంటే ఆ నలుగురు చెప్పే ఆలోచనలు నీకు పాజిటివ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవై ఉండాలి, నిన్ను నీ లక్ష్యం వైపు నడిపించేలాగా ఉండాలి. అటువంటి నలుగురు గురించి మాత్రమే నువ్వు ఆలోచించు తప్ప నీ పక్కన ఖాళీగా ఉంటూ నీకు ఉచిత సలహాలు ఇస్తూ నువ్వు ఇది చేయలేవు, నువ్వు ఇందులో సాధించలేవు, నీ వల్ల కాదు, ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే నువ్వు అవమానపడతావని నిన్ను వెనక్కిలాగే ఆ నలుగురు గురించి ఏనాడు ఆలోచించద్దు. నీ గురించి నువ్వు ఆలోచించు, నీ లక్ష్యాన్ని నువ్వు సెట్ చేసుకో, నీ కుటుంబాన్ని మాత్రమే నువ్వు పట్టించుకో. ఆ తర్వాత విజయం ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తుంది. అంతే తప్ప మిత్రమా, అనవసరంగా ఆ నలుగురు అనేటువంటి ఆలోచనని బ్రెయిన్లో పెట్టుకొని నీ యొక్క లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయకు. నువ్వు సాధించగలిగే ఉన్నత శిఖరాన్ని అధిరోహించకుండా వెనక్కి ఉండిపోకు. ఈరోజు ప్రపంచంలో చాలామంది విజేతలు కాలేకపోవడానికి ప్రధాన కారణం ఆ నలుగురు ఏమనుకుంటారో అనేటువంటి ఆ వెనకడుగు వేసే తత్వం మాత్రమే. ఈ పర్టికులర్ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు. ఈ పర్టికులర్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఆ నలుగురు గురించి నువ్వు ఆలోచించుకొని ఉండడమే. నీ లక్ష్యం గురించి నువ్వు ఆలోచించు, నువ్వు ఛేదించగల సాధించగల లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకొని ఆ లక్ష్యానికి సరైన ప్రణాళికను నువ్వు పెట్టుకొని నీ క్యాపబిలిటీస్ నువ్వు క్యాలిక్యులేట్ చేసుకొని నీ లక్ష్యం వైపు మాత్రం అడుగులు వేయి. అంతే తప్ప ఆ నలుగురు గురించి ఆలోచించద్దు. మిత్రమా, ఆ నలుగురు నీకు ముందుకైతే తీసుకెళ్లరు, వెనక్కి లాగడానికి మాత్రమే ఉపయోగపడతారు. దయచేసి అలాంటి నలుగురు గురించి అస్సలు ఆలోచించద్దు. నీ గురించి, నీ లక్ష్యం గురించి, నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించి ఉన్నత శిఖరాలను అధిరోహించు.